ఈ సమాజం పాడైపోయిందిరా. రే సైడ్ బాబుడు తీసుకొని కామ్గా కూల్గా సైడ్ నుంచి నాడు సమాజం నుంచి ఏం తెలియక అనుకోక ఎవరిని పట్టుకొని దేని గురించి మాట్లాడుతున్నాడు సార్. సమాజం గురించి మాట్లాడితే నాకన్నా బాగా ఎవరు మాట్లాడలేదు. అసలు ఏమైందిరా? ఎందుకు ఇలా ఉన్నా? సమాజం పాడైపోయిందిరా. అసలు ఏమైందిరా? సమాజం పాడైపోయిందిరా. నేను దాని నుండి అరిపించి ఇంకా ఆరోగ్యస్తున్నా కానీ విషయం చెప్పలేదు. అసలు ఏమైంది ఎందుకు చెప్పు. అంటే రోడ్ మీద వెళ్తున్నాను రా, యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? ఏమవలే కదా, అన్ని పాటలు బాగానే ఉన్నాయి. ఏ పాట తప్పేసింది? రోడ్డు మీద రోడ్డుకి. అరే అసలు నీ ఎదో డైలాగ్ రాపు కానీ అసలు ఏమైందంటే యాక్సిడెంట్ అయింది నాకు కాదు, నా పక్క బండోడి. పక్కోడికి యాక్సిడెంట్ అయిందా? యాదవా ఇల్లు కాళ్ళు ఒకటి వేస్తుంటే బిల్లు కట్టకుండా లైఫ్ వచ్చిందని నీలాంటి ఆనందపడ్డానంట. ఎదో డైలాగ్ అరే ఎందుకు అలా బాధపడతావు? అంటే ఒక సమాజంలో ఒక వ్యక్తిగా బాధపడుతున్నాను రా. ఓరి రేసాలు సమాజంలో వ్యక్తిగా బాధపడుతున్నావా? రే మొన్న సమోసా ఇచ్చి ఏం చేశారా? తినేసాను రా. సమోసా తినేసావు, నా సమోసా కూడా నువ్వే తిన్నావు. ఇదండి సమస్యవా? లేకపోతే సొల్లేరో సాములు కనుక సాకులు చెప్పుకొని సమోసాలు తిన్నాడు నీళ్ళంటాడు ఆవిడ. నువ్వే ఇస్తావు, నేను ఎప్పుడు వేస్తాను, నేను జైట్లు పని. ఒరే అసలు ఏమైందంటే యాక్సిడెంట్ అయిందా, చాలా మంది వచ్చారు రా, దగ్గర 100 మంది వచ్చి ఉంటారు రా. ఒక్కడని రియాక్ట్ అయ్యారు యాక్సిడెంట్ కి. 100 ఫోన్ చేశారు రా. 100 మంది ఉన్నారన్న. 100 మందిలో నువ్వు కూడా ఒకటివే కదరా. కనీసం నువ్వైనా 100 ఫోన్ చేసావురా? అంటే ఫోన్లో బ్యాలెన్స్ లేదురా. పానీకి మాలినాదవా 100 కాల్ పే నెంబర్ రా. పానీకి మాలినాదవా. ఓ ఈ మధ్య అలాగే అంటున్నారా? డిగ్రీ అలాగే అన్నారు భయ్య. నువ్వు కావాలంటే ఇప్పుడు మార్చుకోవచ్చు. అయినా మన జీవితం అనేది పొలంలో చేపలో కాదు, పొలంలో విత్తనాల్లో ఉండాలి. ఓ హే నువ్వు మళ్ళీ వేస్తావు. నేను ఎప్పుడు వేస్తూనే ఉంటాను. వాళ్ళు మారాలి వాళ్ళు మారాలి వాళ్ళు మారాలి అంటున్నారు కానీ మనం మారాలని ఎవడు అనుకోడు రా. సమాజం మారాలి సమాజం మారాలి సమాజం మారాలని ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తుంటారు కానీ సమాజంలో ఉన్న మనం మారాలని ఎవరికి అర్థం కాదు. అయినా మనిషి అనేవాడు స్ట్రీట్ లైట్లో ఉండాలిరా. ఎంత ఎత్తులో ఉన్నా సరే కింద ఉన్న వాళ్ళకి వెలుగు ఇవ్వాలిరా. బాబు ఒరే ఒకవేళ వైడ్ ఊరిపోతే సెటైర్ అయి కాదమ్మా, రిటైర్ అయిపోతావు. లేకపోతే మళ్ళీ మన సమాజాన్ని కుదిపేస్తుంది ఈ మతం రా. అయినా ఇక్కడ ఎవ్వరికీ అర్థం కదరా. ఈ 3 ఉన్నాయి చూడు, టెంపుల్ మసీదు చర్చు, 3 కోవిల్ లాంటివిరా. ఐ మీన్ 3 స్కూల్ లాంటివిరా. టీచర్లు వేరేనా, సిలబస్ మాత్రం ఒకటే. ఒరే ఒక నోట్ చేసుకోలేదు భయ్యా, ప్రసాదం వేరు భయ్యా, స్పెట్స్ మాత్రం నాకు భయ్యా. ఏంటి అర్థం కాలేదు అసలు మీకు ఎవరికి? జీవితం అనేది సైన్స్ టెక్స్ట్ బుక్ లాంటిదిరా. లెసన్స్తో పాటు ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయిరా. కాకపోతే బుక్లోని లెసన్స్ తర్వాత ప్రాబ్లమ్స్ ఉంటాయి, కాకపోతే మన లైఫ్లో మాత్రం ప్రాబ్లమ్స్ తర్వాత లెసన్స్ వస్తాయి. ఆ టైంకి ప్రాబ్లమ్స్ సొల్యూషన్ కట్టేవాడి టాప్ రేంజ్లో ఉంటాడు, సమాజం వాడిని టాప్ రేంజ్ పట్టుకెళ్తుంది. నీలాంటి ఎప్పుడు అర్థం చేసుకోడు. అయినా నీతో ఎంతసేపు మాట్లాడి టైం వేస్ట్ చేసే బదులు నేను వెళ్ళి 100 ఫోన్ చేయడం బెస్ట్. నాకు అర్థం కాదు. కాల్ చేస్తే బూడిద అవుతుంది, నలిపేస్తే డస్ట్బిన్ ఉంటుంది. అయ్యి బాబోయ్ నాకు ఈ మంచి సినిమా డైరెక్ట్ వచ్చేస్తున్నాయి. అయినా సరే ఒక విషయం, నేనేదో నా పర్సులో డబ్బులు లేక ఫోన్లో బ్యాలెన్స్ లేదని మేనేజ్ చేశాను. ఈ ఏదో ఏకంగా స్కిప్ చేస్తాడు. కానీ ఒక విషయం రా, ఒక విషయం, నాలంటోడు ఒక్కడు ఉంటాడు, నీలాంటోడు ఎందరో ఉంటాడు. నాలంటోడిని దయచేసి ఎంకరేజ్ చేయండి రా. రే నీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తుంది సమాజం ఇలా అవుతారు. సమాజాన్ని మార్చేవాళ్ళు 1, 2, 3 ఉంటారు, కానీ ఇలా పాడు చేసేవాళ్ళు లక్షల మంది ఉంటారు. మీరు మార్చే వాళ్ళైతే ఇలాంటి వాళ్ళు మాట వినకండి. ఒకవేళ చెడగొట్టే వాళ్ళైతే నువ్వు పదరా. Audio Jungle.